నమస్కారం, జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా కసింకోట వేదికగా వైఎస్ఆర్ చేయుత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. మహిళా దినోత్సవం ముందు మహిళల అభ్యున్నతికి నిధులు విడుదల చేయడం సంతోషంగా ఉందని వెల్లడి. సింహాచలం అభివృద్ధి పనులకి ప్రసాదం స్కీమ్ ద్వారా శ్రీనగర్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఆలయ ఈవో శ్రీనివాస్. అనకాపల్లి ముఖ్యమంత్రి సభలో మరోమారు ఉద్వేగపూరితంగా మాట్లాడిన రాష్ట్ర మంత్రి అమర్నాథ్. పదవులు ముఖ్యం కాదని, జగన్ కోసం సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం. హంసకు ప్రభుత్వ గుర్తింపు కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, చిన్నారావు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు టికెట్ కేటాయించకుండా మోసం చేస్తున్నాయని మండిపడ్డ ముస్లిం మత పెద్దలు. ముస్లింలు అధికంగా ఉన్న విశాఖ దక్షిణ సీటు ముస్లింలకే కేటాయించాలని డిమాండ్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసినికాడలో సీఎం వైఎస్ జగన్ చేయుత నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పిసినికాడ సభా వేదిక నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి 26,98,931 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ లబ్ధిదారులకు గాను 5,060.49 కోట్ల సాయాన్ని అందజేశారు. ఒక్కో లబ్ధిదారు ఖాతాల్లో 18,750 చొప్పున నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మహిళా దినోత్సవం ముందు రోజు అక్కా చెల్లెమ్మలకు ఆర్థిక సాయం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. 58 నెలల పరిపాలనలో అక్కా చెల్లెమ్మల ఆర్థిక సాధికారత లక్ష్యంగా ముందడుగు వేశామని అన్నారు. అక్కా చెల్లెమ్మల సాధికారతకు దేశంలో మరే రాష్ట్రం చేయని విధంగా చేయూత అందించామని, వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంతో ప్రతి మహిళకు ఆర్థిక స్వావలంబన చేకూరిందని సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేయనున్నారు. వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేయనున్నారు. 26,98,931 మంది అక్క చెల్లెమ్మల వారి ఖాతాలోకి 5,060,49 రూపాయలు నేరుగా మనమంతా చూస్తూ ఉన్నాము. బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. వరుసగా 4వ ఏడాది అక్క చెల్లెమ్మల సాధికారత కోసం కృషి చేస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మహిళా దినోత్సవం రేపు జరుపుకుంటున్నటువంటి శుభతరుణంలో మహిళలందరికీ బాసటగా నిలుస్తున్నటువంటి మహిళా పక్షపాతి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చెక్ను కూడా రిలీజ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. స్కాచ్ అవార్డుని అందజేస్తూ ఉన్నారు. ఇందులో అడప అరుణ, ఇమ్మండి అంబిక, వరలక్ష్మివో, గంగా భవానీ, మతి రూప వీరందరికీ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి స్కాచ్ అవార్డు అందజేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ చేయూత సుమారు 28 లక్షల మంది మహిళా లబ్ధిదారులకు కుటుంబ స్థాయిలో మెరుగైన జీవనోపాధిని అందిపుచ్చుకునే విధంగా అవకాశాలను కల్పించడం, సంపద సృష్టి, ఆదాయ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా సుస్థిరమైనటువంటి జీవనోపాధిని కల్పించడమే లక్ష్యం. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్థానిక శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ గారు శాలువా కప్పి
ఘనంగా సత్కరిస్తూ ఉన్నారు. ప్రజా ప్రతినిధులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్. గేదెలు కొన్నారు, ఆవులు కొన్నారు. 1,34,514 మంది అక్క చెల్లెమ్మలు మేకలు కొన్నారు. 88,923 మంది అక్క చెల్లెమ్మలు ఫుడ్ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. 3,98,422 మంది అక్క చెల్లెమ్మలు అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్కి సంబంధించి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు. మరో 2,59,997 మంది అక్క చెల్లెమ్మలు మిగిలిన రకరకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంటిని కూడా నడుపుతా ఉన్నారు. అంటే అక్షరాల 16,55,991 మంది అక్క చెల్లెమ్మలు ఈరోజు ఏదో ఒక వ్యాపారం చేస్తూ తమ కుటుంబాన్ని తాము ఆ వ్యాపారాలు చేసి ప్రతి అక్క చెల్లెమ్మ కనీసం 6,000 నుంచి 10,000 రూపాయలు కూడా సంపాదించుకుంటూ నెలకు తాను చిక్కటి చిరునవ్వులతో తాను బ్రతుకుతూ తన కుటుంబానికి కూడా ఈరోజు తోడుగా ఉంది అని అంటే మార్పు ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఎప్పుడు జరగని విధంగా గొప్ప మార్పు దిశగా అడుగులు పడతా ఉంది. ఈరోజు ఆ మార్పును కొనసాగిస్తూ వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా ఈరోజు 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఈ రోజు నుంచి మరో 14 రోజుల పాటు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33 లక్షల. సింహాచలం అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం ప్రసాదం స్కీమ్ కింద 54 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం ఆధునిక పనులకు వర్చువల్ విధానంలో శ్రీనగర్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఆలయ ఈవో శ్రీనివాసు, రాష్ట్ర దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ముందుగా గిరిజన సాంప్రదాయ మహిళలు తమ దింసా నృత్యం ప్రదర్శించారు. काशी विश्वनाथ, महाकाल, केदारनाथ, अंबाजी और अयोध्या जैसे 180 स्थलों को विभिन्न योजनाओं के अंतर्गत विकसित किया गया, जिससे आध्यात्मिक पर्यटन में रिकॉर्ड बढ़ोतरी हुई। पर्यटन व्यवसाय से जुड़े लोगों के लिए कौशल विकास कार्यक्रम, होटल उद्योग, सरकार के उन विभिन्न प्रयासों को दर्शाती हुई जिनसे पर्यटन के क्षेत्र में दूरगामी परिवर्तन आ रहे हैं।
సో దానికి సంబంధించిన వీడియోస్ని మనం వీక్షిద్దాం. ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. ప్రసాదం స్కీము అప్పుడు ఢిల్లీలో రానా సింగ్ పటేల్ గారు మినిస్టర్ రానా సింగ్ పటేల్ గారు మరి అప్పుడు మా కొలీగ్స్ చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, గవర్నర్లు అయ్యారు. హరిబాబు గారు, అలాగే ఇప్పుడు మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు కూడా ఆయన రియల్ ఫోన్ రోజు వాళ్ళకి కాలు నమస్కారం చేసి పార్లమెంట్ వెళ్ళి మరి అలా చాలామంది ఆయన చాలా ఇష్టం. రానా సింగ్ పటేల్ గారు మధ్యప్రదేశ్ ఆయన కేంద్ర మంత్రి అవ్వగానే మరి వారి దగ్గర నేను రీసెంట్గా వెళ్ళగానే ఆయన మొట్టమొదటిగా మన రాష్ట్రానికి శాంక్షన్ చేసిన ప్రాజెక్టు ఈ ప్రసాదం స్కీమ్. సో నా అదృష్టం ఏంటంటే టూరిజం దృష్టిగా మరి ఆ రోజు శాంక్షన్ చేయించాను. శంకుస్థాపన చేయలేమో అనుకున్నాను, కానీ ఆ స్వామి దయతోటి ఈ రోజున మోడీ గారు చేతుల మీదుగానే శంకుస్థాపన చేయడం మనందరికీ గర్వకారణం. చాలా సంతోషం. ఎందుకంటే మన సింహాచలం పుణ్యక్షేత్రం యొక్క వైభవం మోడీ గారు చేస్తారంటే దేశవ్యాప్తంగా కూడా తెలుస్తుంది. సింహాచలం పుణ్యక్షేత్రం మీద ఇక్కడ విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం అంటే అందరికీ బీచ్ అని తెలుస్తుంది చాలామందికి, కానీ దేవుడి నమ్మే వాళ్ళకే ఈ దివ్యక్షేత్రం యొక్క మహిమ తెలుస్తుంది. అలాంటిది ఇవాళ సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మనందరం ఇది చేసుకుంటాం, చాలా గొప్ప విషయం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సాక్షిగా పార్టీ కార్యకర్తలకు మీడియాకు చెబుతున్నా, ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం నేను సైనికుడిగా పనిచేస్తాను. పార్టీ శ్రేణులంతా చేయి కలిపి జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గెలుపు చారిత్రక అవసరం అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కసింకోట మండలం పిసినికాడ గ్రామంలో గురువారం జరిగిన చేయుత సభలో ఉద్వేగపూరితంగా ప్రసంగం చేశారు. పేదల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక అడుగు ముందుకు వేస్తే జగన్మోహన్ రెడ్డి 10 అడుగులు ముందుకు వేసి పేదరికాన్ని రూపుమాపేందుకు చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. వైఎస్ఆర్ చేయుత పథకం కింద ఒక్కో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళకు సంవత్సరానికి 75,000 రూపాయల చొప్పున రాష్ట్రంలోని 27 లక్షల మంది మహిళల ఖాతాల్లో ఆయా మొత్తాన్ని జమ చేసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని జగన్మోహన్ రెడ్డి నెరవేరుస్తున్నారని అమర్నాథ్ చెప్పారు. అమ్మఒడి, రైతు భరోసా, ఆసరా, వైఎస్ఆర్ చేయుత వంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అనేక సంక్షేమ కార్యక్రమాల్ని జగనన్న అమ్మఒడి కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, వైఎస్ఆర్ ఆసరా కానివ్వండి, వైఎస్ఆర్ చేయూత కానివ్వండి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పేదవాడికి సంక్షేమాన్ని అందించినటువంటి ఏకైక నాయకుడు ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. బహుశా నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క రాష్ట్రంలోనే 5 సంవత్సరాల కాలంలో ఒక నాయకుడు పేదవాడి కోసం 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని అందించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడా ఉండడు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే అయినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా. 2,77,000 కోట్ల రూపాయలు సంక్షేమాన్ని పేదవాడికి అందించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏ ఒక్కరన్నా వచ్చి ఇది పలానా పార్టీ వాళ్ళకే ఇచ్చారు, పలానా కులాన్ని వాళ్ళకే ఇచ్చారు, పలానా ప్రాంతాన్ని వాడికే ఇచ్చారు అని చెప్పి ఏ ఒక్కరన్నా వచ్చి చెప్పగలరా? లేదా ఈ 2,77,000 కోట్ల రూపాయల్లో ఒక్క రూపాయి అన్నా అవినీతి జరిగింది అని చెప్పి చెప్పగలరా అని చెప్పి ఈ సభ నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలకి సవాల్ చేస్తా ఉన్నా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరు ఏమనుకున్నా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి విచ్చేశారు. ఎన్నికల ముందు 2019 సంవత్సరంలో ఎన్నికల ప్రచార సభకి అనకాపల్లి విచ్చేసినప్పుడు అనకాపల్లి ప్రాంత ప్రజలకు ఒక మాట ఇచ్చారు, నాకు అవకాశాన్ని ఇవ్వండి, నాకు అధికారాన్ని ఇవ్వండి, నేను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే అనకాపల్లిని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తాను,
అనకాపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తానని చెప్పి మాటిచ్చారు. ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు జిల్లా కేంద్రంగా అనకాపల్లి ఉంది. ఇప్పుడే మాట్లాడినటువంటి కలెక్టర్ గారిని చూశారు. ఒక జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ ఎప్పుడన్నా అనకాపల్లిలో నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మీరు ఎప్పుడన్నా చూసారా అని చెప్పని అడుగుతా ఉన్నా. పరిపాలనని అంత దగ్గరికి తీసుకొని వచ్చారు, పరిపాలన వికేంద్రీకరణ చేశారు, ప్రజలకు అందుబాటులోకి పరిపాలన తీసుకొని వచ్చారు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చారు, సచివాలయ వ్యవస్థను తీసుకొని వచ్చి ఈ రాష్ట్రమే కాదు ఈ దేశం కూడా మన రాష్ట్రం వైపు చూసేటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి ఇంత పెద్ద కార్యక్రమాలు ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు అనకాపల్లి పట్టణానికి సంబంధించి కానివ్వండి, లేదా గ్రామీణ ప్రాంతాలైనటువంటి అనకాపల్లి మండలం, కసింకోట మండలాలకు సంబంధించి కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగానికి సంబంధించి కానివ్వండి, ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఒక్క అనకాపల్లి నియోజకవర్గంలోనే సంక్షేమం కోసం 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక 5 నిమిషాలని. దాంతోపాటు ఈరోజు రానటువంటి కార్యక్రమాలు, చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు, రేపు ఎన్నికలకు వెళ్తా ఉన్నాం, మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమయ్యాయి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలని చెప్పి చూస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనడానికి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా వస్తూ ఉన్నారు. చాలామంది అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా ప్రతిపక్షాలన్నీ కలిశాయి, అన్ని రాజకీయ పార్టీలు కలిశాయి, మీ జగనన్న ఏమన్నా భయపడుతున్నాడా అని చెప్పని అడిగారు. జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఓలో కానీ, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ వారసత్వంలో కానీ అసలు భయం అనేటువంటి దానికి అర్థమే తెలియదు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుపడ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీసెస్ అసోసియేషన్ హంసకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గుర్తింపు కల్పిస్తూ జీవోఎంఎస్ నెంబర్ 24ను విడుదల చేయడంపై సంఘ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొడ్డపాటి, సూరిబాబు, దారా, చిన్నబాబు, నగర కార్యదర్శి పి శ్రీనివాసు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేజీహెచ్లో సంఘ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పటి వరకు ప్రభుత్వ గుర్తింపు సంఘం ఏ ఒక్కటి లేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలపై పోరాడుతున్న హంసకు గుర్తింపు కల్పించాలని సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అరవపాల్ సీఎం వైఎస్ జగన్ కు విజ్ఞప్తి చేశారని తెలిపారు. ఇందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి సహకారం అందించారని అన్నారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. ఇందుకు సీఎంకు ప్రభుత్వం సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కేజీహెచ్ సీనియర్ అసిస్టెంట్ రౌతు సంతోష్ కుమార్, బి శ్రీకాంత్ పాల్గొన్నారు. ఫోటో సెల్లో తీయమంటే తీస్తాను, ఓన్లేదు వీడియో. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఏపీ హెల్త్ అడ్మిషన్ సర్వీస్ అసోసియేషన్ స్థాపించి 10 సంవత్సరాలు అవుతుంది. 2014లో ఈ సంఘాన్ని యోగేశ్వర్ రెడ్డి గారు అనే వ్యక్తి స్థాపించారు. అట్నుంచి అరవపాల్ గారు అని ఈ సంఘాన్ని ఇప్పటి వరకు నడిపారు. మేము ఏపీ హెల్త్ అడ్మిషన్ సర్వీస్ అసోసియేషను మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల సమస్యలపై అనేక రకాలుగా మేము సమస్యల మీద పోరాటం చేసి ఎట్టకేలకు మాకు రికగ్నిషను జీవోఎంఎస్ నెంబర్ 24 2 రోజుల కిందట ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఈ జీవోను విడుదల చేయడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రికగ్నిషన్ వచ్చిన తర్వాత మేము తాలూకా లెవెల్లోని కొన్ని కమిటీలు వేయడము, అలాగే ఈ 5 జిల్లాలు తాలూకా అంటే 5 జిల్లాలు అంటే విశాఖపట్నము, అనకాపల్లి, పాడేరు, పార్వతీపురము, శ్రీకాకుళము, ఈ 5 జిల్లాల తాలూకా విజయనగరం, ఈ 5 జిల్లాల తాలూకా సమస్యలను కూడా మేము చూస్తూ ఆ కమిటీలు నియమించే బాధ్యత ఏపీ హంస అరవపాల్ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇది నీతి నిజాయితీగా ఉన్న సంఘంగా మేమందరం మా జిల్లా తరఫున పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేకాకుండా
నా పేరు దారా చంద్రబాబు అండి. ఈ యొక్క మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా యొక్క ఏపీ హంస అంటే హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ రికగ్నైజేషన్ సందర్భంగా మరి హర్షం తెలియజేయ నిమిత్తం ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఏంటంటే మరి రాష్ట్రంలో అతిపెద్ద మరి డిపార్ట్మెంట్ అయిన మెడికల్ అండ్ హెల్త్కి ఈ రోజుకి ఇప్పటి వరకు మేము ఏంటంటే 2014 స్టార్ట్ చేసాం. ఇప్పటికి ఏంటంటే గౌరవనీయులు శ్రీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేతుల మీదుగా అదేవిధంగా మాకు సహకరించినటువంటి మరి సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అదేవిధంగా ఓఎస్డి ధనంజయ రెడ్డి గారు, అదేవిధంగా ఏపీజీఎఫ్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి కాకర్ల వెంకటరామరెడ్డి గారి వీరందరి యొక్క సహాయ సహకారాల ద్వారా హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్కి జీవోఎంఎస్ నెంబర్ 24 ఇస్తూ మా ఉత్తర్వులను జారీ చేస్తూ దీనికి మాకు పూర్తిగా అంటే రికగ్నిషన్ కల్పిస్తూ ఇచ్చున్నారు. కనుక మరి వీరందరికీ కూడా మా యొక్క రాష్ట్ర నాయకులైనటువంటి ఆర్వాపౌలి గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచన మేరకు మేము అందరికీ హర్షం తెలియజేస్తూ. నా పేరు పెండియాల శ్రీనివాసు, సీనియర్ అసిస్టెంటు ఆన్ డెప్యుటేషన్ కేజీహెచ్ విశాఖపట్నం. ఈ గారు చాలా వరకు చేసి విషయాల్లోనూ బయటికి తీసుకెళ్లారు. కానీ చివరి దశలో ఆయన చనిపోవటం ఇది ఈ విషయాన్ని ఆపు చేయకుండా దీన్ని ఏకజాటిగా సజ్జల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వెంకటరామరెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలోనే సీఎం గారి దగ్గరికి చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. అయితే చాలా ఇబ్బందులకు గురైనా సరే మంచి మనసుతోటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని పదే పరిశీలించిన పిమ్మట 24వ నంబర్ జీవోని 2 రోజుల క్రితం రిలీవ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ముస్లింలకు సీట్లు కేటాయించకుండా అన్యాయం చేస్తున్నాయని జనతా బజార్ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం సమీపంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో యూనియన్ నేత ముస్లిం మత పెద్ద అబ్దుల్ రహీం పాల్గొని మాట్లాడారు. రాజకీయ పార్టీలు ముస్లింలకు సీట్లు కేటాయించకుండా ముస్లింలను ఓటు బ్యాంకుగా చూస్తూ వారిని చిన్నచూపు చూస్తున్నాయని విమర్శించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ముస్లింలు ఉన్నారని, కాబట్టి రానున్న ఎన్నికల్లో దక్షిణ నియోజకవర్గాన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సీట్లు కేటాయించే రాజకీయ పార్టీలకు మాత్రమే ముస్లింలు మద్దతిస్తారని తెలిపారు. ముస్లింల సమస్యలు విన్నవించుకోవటానికి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని కోరారు. మీడియా సమావేశంలో ముస్లిం నేతలు మాట్లాడారు. ఉత్తరాంధ్రలో ముస్లిం కేటాయించాలి, ఉత్తరాంధ్రలో ముస్లిం కేటాయించాలి, విశాఖలో ముస్లిం ఇవ్వాలి, విశాఖలో మరి ముస్లింలకి అసెంబ్లీ సీట్ కేటాయించాలి, ముస్లింలకి అసెంబ్లీ సీట్ కేటాయించాలి, ముస్లింలకి అసెంబ్లీ సీట్ కేటాయించాలి, ముస్లింలకి అసెంబ్లీ సీట్ కేటాయించాలి, ముస్లింలకి అసెంబ్లీ సీట్ కేటాయించాలి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఆంధ్ర, నా పేరు అబ్దుల్ రహీం అండి. విశాఖ ఓల్డ్ మోటార్ పార్ట్స్ జనతా బజార్ మెంబర్ నండి. ఆంధ్రప్రదేశ్ ప్రధాన పార్టీలన్నింటికీ ఒక ముస్లిం ప్రతినిధిగా విజ్ఞప్తి. ఇది ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రధాన పార్టీలన్నీ మా యొక్క గోడుగా లేదా అభ్యర్థనగా లేదా ఒక బాధగా అర్థం చేసుకుంటారని విజ్ఞప్తి చేస్తున్నాం. అప్పుడెప్పుడో మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటికి 70 సంవత్సరాలు పూర్తయిందండి. అప్పుడెప్పుడో నేను పుట్టక ముందు 1972లో డాక్టర్ దీన్ గారనే ఒక పెద్ద ఆయనకి సీట్ ఇచ్చారు. అప్పుడు మేము గెలుచుకున్నామండి. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 సంవత్సరాల వరకు ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక 30 సంవత్సరాల క్రితం అంటే 1994లో మళ్ళీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ గారికి సీట్ ఇవ్వడం జరిగింది. మేము చాలా మెజారిటీలో ఆయనకి గెలిపించుకోవడం జరిగింది. అలాగే ఆయన కూడా చాలా మంచి పనులు చేశారు.
ఇక్కడ మేము ఒక ముస్లింలుగా మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే ప్రధాన పార్టీలకి ఎవరైనా సరే ఇక్కడ మేము ఎవరికి విరోధులము కాదు, ఎవరికి అనుకూలం కాదు. అందరూ తమ తమ కమ్యూనిటీల తరపు నుంచి అభ్యర్థన చేస్తున్నారు. ఒక భారత పౌరునిగా, ఒక భారత ముఖ్య సమాజానికి చెందిన వ్యక్తిగా మేము ముస్లింలు ప్రతి ప్రధాన పార్టీకి కూడా అభ్యర్థిస్తున్నది ఏమిటంటే మా వాయిస్ ఎప్పటి నుంచో ఉండి అసెంబ్లీలో చట్టసభల్లో మీకు అలా తగ్గిపోతూ వస్తుందండి. ఇది చాలా దారుణమైన విషయం అండి, చాలా దారుణమైన విషయం. కొన్ని విషయాలు మా కమ్యూనిటీలో ఉంటాయి, అవి మేము ఇతర వర్గానికి చెందిన వాళ్ళకి మేము చెప్పుకోలేమండి. అది మా కమ్యూనిటీ వ్యక్తి అయితే దానికి మేము ఒక ప్రత్యేకంగా చెప్పుకోగలం, ఆ బాధ మేము చెప్పుకోగలం, ఆ బాధ మా వర్గానికి చెందిన వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు. ఉదాహరణకి ఏమైతే ఒక మసీదు సమస్యల గురించి కానివ్వండి, లేదంటే కబ్రస్థాన్ సమస్యలు కానీ ఇలాంటివి చాలా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మేము చెప్పుకోవాలనుకుంటే మా కమ్యూనిటీకి ఒక ముస్లిం అభ్యర్థికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన పార్టీలన్నీ కలిసి ఎవరైనా సరే మేము ఫలానా పార్టీ అని మేము మా నోటితో చెప్పట్లేదు, ఒక ముస్లిం అభ్యర్థికి కంపల్సరీగా మీరు ఈ సీటు కేటాయిస్తే తప్పకుండా మేము గెలిపించుకొని తీరుతామండి. కొన్నాళ్ళ క్రితం ఒక చిన్న ప్రెస్ మీట్లో ఒక మీడియా మిత్రులు ఒక ప్రశ్న అడగడం జరిగిందండి. అయ్యా మీరు ఎక్కడో 4,000 మంది ఉన్నారు, ఎక్కడో 3,000 మంది ఉన్నారు, ఎక్కడో 2,000 మంది ఉన్నారు అని చెప్పడం జరిగిందండి. అయ్యా ఇంతకు ముందు వరకు మీరు ఎంతమంది అయితే ఎన్ని పార్టీలకైతే మీరు సీట్లు ఇచ్చారో అన్నిట్లో కూడా మా ఓట్లు పాలు పంచుకునే వాళ్ళు గెలిచారు. ప్రత్యేకంగా మన విశాఖపట్నంలో, అందులోని మన సౌత్ నియోజకవర్గంలో ప్రేమానురాగాలు చాలా ఎక్కువ అండి. ఇక్కడ ముస్లిము, హిందూ, క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా ఇక్కడ అందరం కలిసికట్టుగా ఉంటామండి. నిన్న మీరు ఎలాగైతే వేరే వర్గానికి చెందిన వాళ్ళకి మీరు ముస్లిం అభ్యర్థి సీటుగా ఇచ్చారో మేము గెలిపించుకున్నావో, ఈరోజు కూడా మా హక్కుగా భావించి ఒక ముస్లిం అభ్యర్థికి మీరు సీట్ ఇవ్వాలని, సీట్ ఇస్తే మేము తప్పకుండా ప్రయత్నించి మేము వేరే సోదరులతో, హిందూ, క్రిస్టియన్, వేరే మతాల సోదరులందరితో కలిసికట్టుగా పనిచేసి మా ముస్లిం అభ్యర్థిని మేము గెలిపించుకుంటామని ఈ సందర్భంగా మనం చేస్తున్నామండి. విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డులో కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ ఆధ్వర్యంలో 3,31,00,000 రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర నెట్ క్యాప్ చైర్మన్ కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభివృద్ధి పనుల శంకుస్థాపనతో పాటు పనులు పూర్తయిన వాటిని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జోన్ 5 ఆఫీసుకి సంబంధించి జోనల్ ఆఫీస్కి సంబంధించి 51వ వార్డులో ఈరోజు 1,98,00,000 రూపాయల నిధులతో జోనల్ ఆఫీస్కి, అదేవిధంగా 51వ వార్డు కార్పొరేటర్ రెయ్యి వెంకటరమణ గారి ఆధ్వర్యంలో జోనల్ ఆఫీసు ఇంకా వివిధ పనులకు సంబంధించి సుమారు ఇంకొక 1,20,00,000 రూపాయలు, అంటే సుమారు 3,10,00,000 రూపాయల నిధులకు సంబంధించి ఈరోజు వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన చేయడం జరిగింది.
ఎందుకంటే మొదటి నుంచి కూడా ముఖ్యమంత్రి గారు ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ పని మొదలుపెట్టినా దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండాలి, ప్రతి సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఏ విధంగా అయితే అర్హత ఉన్న చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నామో, అదేవిధంగా మౌలిక వసతులకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, సచివాలయాల నిర్మాణం కానీ, పార్క్స్ కానీ, అంగన్వాడీ సెంటర్స్ కానీ, బరిల్ గ్రౌండ్స్ కానీ, అదేవిధంగా జీవీఎంసీ ఆఫీసెస్ సంబంధించి కానీ ప్రతి పనిని కూడా ముఖ్యంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా అన్ని మౌలిక వసతులకు సంబంధించి విద్యుత్తు, వాటర్ సప్లై కాకుండా విద్యుత్తు సంబంధించి, ఎందుకంటే విద్యుత్తు సంబంధించి గతంలో ఎవరు కూడా ఆలోచన కూడా చేయలేనటువంటి విధంగా 123 కోట్ల రూపాయలు కేవలం ట్రాన్స్ఫార్మర్స్కి, సబ్స్టేషన్స్కి అప్గ్రేడ్ చేయడం కోసం ఖర్చు పెట్టి 123 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అవన్నీ కలిసి ఇప్పటి వరకు కూడా 435 కోట్ల రూపాయల నిధుల్ని గడిచిన 4 సంవత్సరాలు 10 నెలల కాలంలో 435 కోట్ల రూపాయల నిధులను ఇప్పటివరకు కూడా విశాఖ నియోజకవర్గ వివిధ అభివృద్ధి పనులకి మనం వెచ్చించడం జరిగింది. అంతేకాకుండా కొత్త ప్రపోజల్స్ కూడా సుమారు 22 కోట్ల రూపాయలకు ఉన్నాయి. అంటే 455 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి ఇవన్నీ కూడా ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా మేమందరం కూడా ఇదే చిత్తశుద్ధితో, ఇదే నిబద్ధతతో, ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ముఖ్యమంత్రి గారి ఆశయాలను, ఆలోచనలు ప్రజలకు తీసుకెళ్ళి ప్రజలకి మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేదే మందరి ముందున్న లక్ష్యం. మా ఉత్తర నియోజకవర్గంలో 51వ వార్డులో సుమారుగా 3 కోట్లు అభివృద్ధి పనులు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఏదైతే గతంలో మన ఈ జోనల్ ఆఫీస్ ఉందో అక్కడ కొన్ని ఏదైతే పార్కింగ్ ప్రాబ్లమ్స్ కానీ, ఆ చుట్టుపక్కల ఏదైతే రెసిడెన్షియల్గా ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఇక్కడ మన ఏదైతే ఉందో ఇక్కడ ఈ రైవాడ వాటర్ సప్లై పంప్ హౌస్ దగ్గర ఉన్న స్థలాన్ని బట్టి ఇక్కడ ప్రజలకి కనీస సౌకర్యాలు కల్పించడంలో, వచ్చే వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించడంలో ముందుంటుందని చెప్పేసి ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో అభివృద్ధికి చాలా దూరంలో ఉన్నాయి. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మా కౌన్సిల్ ఏర్పడిన తర్వాత ఒక్కొక్క వార్డుకి సుమారుగా 25 కోట్లు 30 కోట్ల వరకు అభివృద్ధి జరిగింది. ఒకప్పుడైతే నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక 20 కోట్లు కూడా ఒక నియోజకవర్గానికి కేటాయించలేకపోయిన పరిస్థితి ఉంది. అభివృద్ధికి ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరగలేదంటారు. దమ్ముంటే ఎవరైనా చర్చకి రండి. మీరు చర్చలో ఏదైతే ఉందో వార్డు వైజ్ మేము ఎంత ఖర్చు పెట్టామో, ఎంత అభివృద్ధి పనులు జరిగాయో చూపిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. 36 వార్డులో 31.50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులకు కార్పొరేటర్ మేరీ జోన్స్ ఆధ్వర్యంలో గురువారం శంకుస్థాపన జరిగింది. కార్పొరేటర్ మేరీ జోన్స్, వైసీపీ వార్డు అధ్యక్షులు మాసిపోగురాజు స్థానికులతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ రంగ వీధిలో 19,50,000 వ్యయంతో మహిళలకు కమ్యూనిటీ హాల్, అలాగే 12 లక్షలతో గాంధీపేటలో సీసీ రోడ్లని కూడా నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో ఇచ్చిన హామీలు 80% పూర్తి చేశామని, మిగిలిన పనులు కూడా త్వరలో పూర్తవుతాయని స్పష్టం చేశారు. దక్షిణంలో 36 వార్డుకు సంబంధించి 5,80,00,000 వ్యయంతో అభివృద్ధి పనులు జరిగాయని ఈ సందర్భంగా కార్పొరేటర్ మేరీ జోన్స్ తెలియజేశారు. మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ అత్యధిక మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. అలా కాదు. వార్డు ప్రెసిడెంట్ని ఈరోజు 36 వార్డు కార్పొరేటర్ శ్రీమతి మాసిపోగు మేరీ జోన్స్ గారి నాయకత్వంలో, వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రంగరేజీ వీధిలో బీసీ మహిళలకు ఒక కమ్యూనిటీ హాలు, అదేవిధంగా గాంధీపేటలో ఉన్న మా అక్క చెల్లెమ్మలకు ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వాళ్ళకు ఈ మహిళా దినోత్సవ కానుకగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇక్కడ సీసీ రోడ్స్, డ్రైన్స్, అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కట్టడం జరుగుతుంది. కమ్యూనిటీ హాల్ 19,50,000 శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీసీ రోడ్స్, డ్రైన్స్ వీటికి 12 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ చేయటమే కాకుండా ఇక్కడ ఏదైతే మనం హామీ ఇచ్చామో కమిటీ హాలు జూన్ 6 కల్లా మేము టార్గెట్ పెట్టుకుని కట్టేసి మహిళలకు అందజేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం.
ఈ 3 సంవత్సరాల కాలంలో వార్డ్ డెవలప్మెంట్ నిధులు దాదాపు 5,80,00,000 వరకు ఇప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్లు కూడా అయిపోయాయి, చాలా వరకు ప్రారంభించడం జరిగింది. సీసీ రోడ్స్ అయితేనేమి, డ్రైన్స్ అయితేనేమి, మంతావర వీధి కానీ గాంధీపేట ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 36వ వార్డులో ఉన్న వార్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం భాగంగా ఏదైతే ఈరోజు మేము 36వ వార్డులో ఉన్న రంగరీది వీధిలో కమ్యూనిటీ హాల్ ఒకటి ఓపెన్ చేయటం జరిగిందని, అక్కడేమో కమ్యూనిటీ హాల్ లేడీస్కి, ఎస్పెషల్లీ లేడీస్కి ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి మేము ఏదైతే ప్రామిస్ ఇచ్చామో అది మేము అక్కడ శాంక్షన్ చేయటం జరిగింది. అలాగే ఇక్కడ 36వ వార్డులో ఉన్న గాంధీపేట ఏదైతే ఉందో ఇక్కడ సీసీ రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, అలాగే ఇక్కడ వచ్చి కమ్యూనిటీ హాల్ వచ్చి ఇక్కడ మేము స్టార్ట్ చేయటం జరుగుతుంది. నెక్స్ట్ మార్చ్ 8 అప్పుడు ఇక్కడే మేము ఉమెన్స్ డే అందరూ కూడా కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని మేము అందరూ కూడా ఒకే మాటతో ఇది స్టార్ట్ చేయటం జరుగుతుంది. ఇలాగే మా వార్డులో 1 by 1గా అన్ని వర్క్ కూడా మేము కంప్లీట్ చేసాం. ఈ ఒక 2.5 yearsలో 80% ఆఫ్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 2.5 years ఉన్నాయి. ఇంకా కూడా చాలా వర్క్ స్టాండ్గా, చాలా అడమెంట్గా ఉన్న ఏమేమి ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయో, ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయటం జరుగుతుంది. ఇంకొకటి, ఇంకా త్వరలో మాకు సత్యనారాయణ టెంపుల్ ఏదైతే ఉందో ఆ ఘాట్ రోడ్ అది త్వరలో మేము అది ఓపెన్ చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మన హానరబుల్ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు అతను పెట్టిన స్కీమ్స్ అన్నీ కూడా ఎస్పెషల్లీ మన లేడీస్కే, పొదుపు సంఘాలు కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, ఫీజు రివర్స్మెంట్ కానివ్వండి, ఇంకా ప్రతి స్కీమ్ కూడా సార్ ఒక దృష్టిలో ఏదైతే ఉందో మన లేడీస్ ప్రిఫరెన్స్ చాలా ఇస్తున్నారు. ఎందుకంటే ఒక ఫ్యామిలీకి లేడీ అనేది చాలా ఇంపార్టెంట్, లేడీస్ అనేవాళ్ళు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ రన్ అవ్వాలంటే ఒక లేడీ వచ్చి చాలా హెల్తీగా ఉండాలి. వాళ్ళు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కూడా చాలా హెల్తీగా, న్యూట్రిషన్గా ఇస్తున్నారు. సో ఇలాంటి సీఎం గారు ఏ స్టేట్లో లేరు, మన స్టేట్లో ఉన్నారని చాలా హ్యాపీగా నేను ఒక లేడీగా నేను తెలియజేస్తున్నాను. లేకపోతే నేను ఒక వంట రూమ్కు పరిమితం అయ్యి నన్ను బయటికి తీసుకొని వచ్చి ఈరోజు ఇక కార్పొరేటర్గా ఇక మీడియా ముందు నిల్చోబెట్టారంటే కేవలం అది సీఎం గారు ఒక కృప, దేవుడి దయ, అంతేనండి. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అనకాపల్లి జిల్లా కసింకోట వేదికగా వైఎస్ఆర్ చేయుత నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి జగన్. మహిళా దినోత్సవం ముందు మహిళల అభ్యున్నతికి నిధులు విడుదల చేయటం సంతోషంగా ఉందని వెల్లడి. సింహాచలం అభివృద్ధి పనులకి ప్రసాదం స్కీమ్ ద్వారా శ్రీనగర్ నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఆలయ ఈవో శ్రీనివాస్. అనకాపల్లి ముఖ్యమంత్రి సభలో మరోమారు ఉద్వేగపూరితంగా మాట్లాడిన రాష్ట్ర మంత్రి అమర్నాథ్. పదవులు ముఖ్యం కాదని, జగన్ కోసం సైనికుడిలా పనిచేస్తానని స్పష్టం. హంసకు ప్రభుత్వ గుర్తింపు కల్పించడంపై హర్షం వ్యక్తం చేసిన అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సూరిబాబు, చిన్నారావు. ముఖ్యమంత్రి జగన్ కు ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు. ఏపీలో అన్ని రాజకీయ పార్టీలు ముస్లింలకు టికెట్ కేటాయించకుండా మోసం చేస్తున్నాయని మండిపడ్డ ముస్లిం మత పెద్దలు. ముస్లింలు అధికంగా ఉన్న విశాఖ దక్షిణ సీటు ముస్లింలకే కేటాయించాలని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.